పలమనేరు సమీపంలో ఉన్న ఇరపచ్చాపురము వెళ్తున్నాము. అక్కడ ఏం లేదండి విశేషాలు. పెరాలసిస్ వచ్చిన, బీపీ ఎక్కువైపు ఉన్నా అక్కడ ఒక నాటు మంది ఇస్తారు. మన హైదరాబాద్ నుండి కానీ, మెడ్రాస్ నుండి కానీ, బెంగళూరు నుంచి కానీ, అపోలో నుంచి కానీ అంబులెన్స్లో కూడా వచ్చి ఇక్కడ వచ్చే మందు ఇస్తారు వాళ్ళు. ఆ మందు తాగిన వెంటనే ఒక ఉప్పుడు బియ్యం కొద్దిగా ఇస్తారు. ఆ బియ్యం కానీ తిన్నామంటే పెరాలసిస్ కానీ అవి ఖచ్చితంగా తగ్గుతుంది. మీరే చూడండి ఆ మందు. ఇక్కడ ఇది వచ్చి ఇరపచ్చాపురము, పలమనేరు సమీపంలో, చిత్తూరు జిల్లా. ఈ మందు ఇచ్చేది. ఈ మందు ఇచ్చారంటే తాగిన వెంటనే ఒక 20 నిమిషాలకు శరీరంలో బీపీ మెదడులోకి వెళ్ళి ఆ పెరాలసిస్ కణాలను చంపుతుందంట. ఆయన వానరు, అక్కడ కనిపించే ఆయన వానరు. దాదాపు ఒక 1000 కార్లన్నా వస్తాయి ఒక రోజుకి. ఇట్లా కార్లలో కూడా వచ్చి లైన్లో ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వెయిటింగ్ ఉన్నారో. కార్ చూడండి ఎన్ని ఉన్నాయి పార్కింగ్. మన తిరుమల దేవస్థానానికి వచ్చినట్టుగా వచ్చి ఉన్నారు. మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ₹1,00,00,000 పెట్టినా పెరాలసిస్ తగ్గదు అని వీళ్ళు చెప్తారు. వాళ్ళు ఇచ్చే మెడిసిన్ 100 భాగాలు తగ్గుతుందంటారు. మీరు ఎవరైనా కూడా చూడండి ఫ్రెండ్స్, అంబులెన్స్లో కూడా వచ్చిన్నారు. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళకు కూడా ఈ అడ్రస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, పలమనేరు సమీపంలో ఇరపచ్చాపురం అనే గ్రామంలో చిప్పారపల్లి అనే విలేజ్. ఇక్కడ వరి ధాన్యాలు, పప్పులు ఇవన్నీ కూడా అమ్ముతారు. అవన్నీ తిన్నామంటే శరీరంలో వేడెక్కి తగ్గుతాయని ఇక్కడ అవన్నీ అమ్ముతారు మార్కెట్లో. ఎవరైనా కానీ మీరు పెరాలసిస్ ఉన్న వాళ్ళకు ఈ అడ్రస్ చెప్పండి. ఏమనుకోద్దండి, ఇంకోసారి చెప్తాను. చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, పలమనేరు సమీపంలో ఇరపచ్చాపురం పక్కన చిప్పారపల్లె గ్రామం. వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి. వాళ్ళ ఇంటికాడికి వెంకటేశ్వర స్వామి దర్శనం మారా లైన్లో పోవాలి. ఈ లైన్లో పోయి అక్కడ ఇస్తారు. కారులో వచ్చేవాళ్ళు, దిగని వాళ్ళు కారులో అక్కడ ఇస్తారు. ఒక 50% ఉండే వాళ్ళు నడుచుకొని పోయినామంటే ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇది.